రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకకు ఏర్పాట్లు వైభవంగా జరుగుతున్నాయి. రాములోరి కళ్యాణం చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఎండాకాలం దృష్టితో పెట్టుకుని భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు, అన్నదానం ఏర్పాటు చేశారు. కళ్యాణానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విపాది శ్రీనివాస్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మరిన్ని వివరాలు ఆలయం నుంచి బాబు యాదవ్ అందిస్తారు. తెలంగాణలోనే అతిపెద్ద పవిత్ర పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధిలో కాసేపట్లోనే సీతారాముల కళ్యాణం జరగనుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికైతే తరలి వచ్చారు. మనం ఈ చూడొచ్చు విజువల్స్లో కాసేపట్లోనే కళ్యాణం జరగనుంది. దీనికోసం ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న దేవస్థానం అధికారులు మాత్రం ఏర్పాట్లు పూర్తి చేశారు. దేశంలోనే అంటే ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక సాంప్రదాయం కొనసాగుతుంది. మనం ఈ కళ్యాణం తిలకించడానికి పెద్ద ఎత్తున శివపార్వతులు, జోగినీలు, ఇట్లా రకరకాల వీళ్ళు ఎవరైతే ఉన్న భక్తులు ఇక్కడ తరలి వచ్చారు. అంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అంటే దేశంలో ఎక్కడున్నా కూడా జోగినీలు, హిజ్రాలు, శివపార్వతులు పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి కళ్యాణం తిలకించేందుకు కూడా పెద్ద తరలి వచ్చారు. మనం చూడొచ్చు విజువల్స్లో అందరూ కూడా నడి వయసు కంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళే శివుని మీద ఒక భక్తి భావంతో ఇక్కడికైతే ఈ వివిధ ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు అయితే వచ్చారు. అయితే మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క సాంప్రదాయం అంటే శైవ క్షేత్రంలో రాములోరి కళ్యాణం జరగడం అనేది చాలా ఘనంగా జరగడం అనేది గత కొత్త అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అంటే ఇది ఒక శైవ క్షేత్రమే కాదు, హరిహర క్షేత్రంగా కూడా పిలువబడుతుంటుంది. ఇక్కడ ఒకవైపు శివుడు, విష్ణువు అంటే రెండు ఏ కార్యక్రమం జరిగినా కూడా వేములవాడ రాజన్న దేవస్థానంలో వైభవంగా జరుగుతుంటాయి. మనము ఇక్కడ మనతో పాటు భక్తులకు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అసలు భక్తులు ఎంతమంది భక్తులు వచ్చారని చెప్పేసి మనతో పాటు మాట్లాడేందుకు ఆలయ ఈవో ఉన్నారు. సార్ నమస్తే సార్, ఇంతమంది భక్తులు వచ్చారు, భక్తుల కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు వేములవాడ దేవస్థానము హరిహర క్షేత్రముగా విరజిల్లుతున్నది. భారతదేశంలోనే శివ కళ్యాణము, శివరాత్రి, శ్రీరామచంద్ర స్వామి కళ్యాణోత్సవము నిర్వహించడము అన్ని దేవాలయాలు ఉండదు. బట్ ఈ దేవాలయాల్లో శ్రీరామచంద్ర ప్రభు వారు, అనంత పద్మనాభ స్వామి వారు, మారార మహాదేవుడు, శివుడు ముగ్గురు ఒకరే ఆలయంలో ఉండడం చేత ఇక్కడ ప్రతి ఒక్క ఉత్సవం కూడా ఆచారబద్ధంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ రకంగా చేయడం జరుగుతున్నది. అదే సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఈరోజు దాదాపుగా భక్తులు మాకు 1,00,000 మంది వరకు వచ్చినట్లుగా అంచనా వేస్తున్నాము. ఆ వచ్చిన భక్తులందరికీ కూడా సదుపాయాలు కల్పించడం కోసం అని చెప్పి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసి, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా మేము ఈ కళ్యాణాలు ఎలా నిర్వహించాలి, వచ్చిన భక్తుల కోసం అని చెప్పి ఏ రకమైన సదుపాయాలు కల్పించారని చెప్పి వారు కూడా ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇవ్వడం జరిగింది. వారి ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగానే ఈ ఆల్ డిపార్ట్మెంట్స్, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, ఫిషరీస్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన భక్తుల కోసం అని చెప్పి మేము ఇక్కడ సపరేట్ గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేశాము. ఎక్కువగా ట్రాన్స్జెండర్స్ రావడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి కూడా ఒక సపరేట్ గ్యాలరీస్ ఏర్పాటు చేశాము. భక్తుల వీక్షించడానికి కోసం అని చెప్పి 10 LED స్క్రీన్స్ కూడా మేము ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత గ్యాలరీస్లో కూర్చున్న భక్తులకి మేము బటర్ మిల్క్ ప్యాకెట్ సప్లై చేస్తున్నాము. అరటి పండ్లు, అలాగే మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేశాము. తర్వాత ప్రసాద వితరణ కోసం అని చెప్పి ఈ కళ్యాణం అనంతరము వాళ్ళందరికీ కూడా ఇక వచ్చిన వాళ్ళు భోజనం చేయడం కోసం అని చెప్పి వారికి మేము ఆ గుడి చెరువులో అందరికీ కూడా భోజన సదుపాయం కూడా కల్పించడం జరిగింది. లడ్డు ప్రసాదం కూడా సఫిషియెంట్గా మేము అరేంజ్ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా చాలామంది ఓల్డ్ ఏజ్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు, ఇక్కడికి వచ్చారు. వాళ్ళ కోసం ఈ వేసవి కాలం అట్లాంటి నీళ్ళ కోసం కావచ్చు, ఎట్లాంటి అంటే మజ్జిగ ప్యాకెట్లు అట్లా ఏర్పాటు చేశారు? ఎక్కువగా ఇక్కడ వచ్చే జనము ఈ వృద్ధులు ఉన్నారు దీంట్లో, తర్వాత చిన్నపిల్లల తల్లులు ఉన్నారు కాబట్టి వికలాంగులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వారి కోసం అని చెప్పి కూర్చోవడానికి చలవ పందిలు ఏర్పాటు చేశాము. తర్వాత కూలర్స్ కూడా, చల్లగాలి కోసం అని కూలర్స్ కూడా పెట్టడం జరిగింది. వారికి మంచినీటి సదుపాయం కూడా వాళ్ళు ఉన్న దగ్గరికి తీసుకెళ్ళడానికి భక్త బృందంతో కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళకి బనానా ప్యాకెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో ముఖ్యంగా మన గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఒక బటర్ మిల్క్ సంబంధించిన ఒక ట్యాంకర్ను కూడా వారు దాదాపుగా 10,000 లీటర్ల ట్యాంకర్ను కూడా వాళ్ళు పంపించడం జరిగింది. వారి పంపించిన ట్యాంకర్ నుంచి కూడా అందరికి కూడా బటర్ మిల్క్ కూడా మేము సప్లై చేయడం జరుగుతున్నది ఇక్కడ.
మనం చూడొచ్చు చాలా మంది పెద్ద ఎత్తున అయితే భక్తులు అయితే తరలి వచ్చారు. దాదాపు పోలీస్ పరంగా కూడా చాలా ఎత్తున అయితే ఈ యొక్క 1,00,000 మంది భక్తులు వచ్చారు. అయితే పోలీస్ పరంగా వేములవాడ పట్టణ సీఐ గారు ఉన్నారు. అంటే ఇట్లాంటి ఏర్పాట్లు చేశారు. అంటే ఈ యొక్క రద్దీ ఉంది, క్యూ లైన్స్ దాదాపు ఇట్లాంటి అన్నీ కూడా పోలీసులు ప్రత్యేకంగా అయితే చేశారు. దాదాపు మనము ఇది అంటే ఇరుకైన టెంపుల్ కాబట్టి చాలా అంటే ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ట్రాఫిక్ పరంగా కూడా కొంచెము ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే వాస్తవానికి ఇది వేములవాడ టౌన్లో ఉంటుంది. టెంపుల్ టౌన్లో ఉండడం వల్ల కొంత ఈ యొక్క వేములవాడ రాజన్న ఆలయంతో పాటు ఆలయ పూర్తి పరిసరాల్లో కూడా భక్తులు ఎక్కడ చూసినా కూడా మొత్తం భక్తజనంతో పూర్తిగా రాజన్న ఆలయ పరిసరాలు నిండిపోయాయి. అటు ఇప్పటికే ఈ యొక్క గ్రామూరు కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు అటు వేములవాడ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ ఆది శ్రీనివాస్, అలాగే మన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, అలాగే వీళ్ళైతే ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇప్పటికే అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ సైతము ఇప్పటికీ భక్తుల కోసం తను ఒక మజ్జిగ ప్యాకెట్లు కూడా తను ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు భక్తులకు డొనేట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు భద్రత పరంగా కూడా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కూడా దాన్ని ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తున్న గత వారం రోజుల నుండి కూడా భక్తుల యొక్క క్యూ లైన్స్ చేస్తున్నారు. దాదాపు అంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా ప్రతిదీ కూడా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా మనకు భక్తులకు వచ్చే వాహనాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఏది కూడా అన్నీ కూడా చేస్తున్న పరిస్థితి ఉన్నది. మనము ఇదే కళ్యాణ వేదికలో కాసేపట్లోనే కళ్యాణం జరిగింది. ఒక భద్రాద్రిలో జరిగే రామ కళ్యాణ్ మరిపించే విధంగా ఇక్కడ వేములవాడ రాజన్న ఆలయంలో ఈ కళ్యాణం జరగడం అనేది విశేషంగా చెప్పవచ్చు. అంటే మొత్తానికి ఈ యొక్క అంటే తెలంగాణలోనే అటు భద్రాద్రిలో ఏ విధంగా అయితే రామ కళ్యాణం జరుగుతుందో వేములవాడ రాజన్న సన్నిధిలో కూడా అదే విధంగా రామ కళ్యాణం జరిపిస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ప్రతి భక్తును కూడా మజ్జిగ ప్యాకెట్లు, చలో పందిలు ఏర్పాటు చేసాము. ప్రతి భక్తులు కూడా రామ కళ్యాణం వీక్షించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పేసి ఆలయ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కవికుమార్తో బాబేదో V6 న్యూస్ రాజన్న ఆలయం నుండి.